కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు సుమారు 11 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన అన్నారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. పేదలకు అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించిందని ప్రణవ్ తెలిపారు. కమలాపూర్లో మొదటి దశలో 3,500 ఇళ్లు పూర్తి చేశామని, రెండవ దశలో మరో 2,000 ఇళ్లను అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జమ్మికుంట, ఇల్లందకుంట, హుజూరాబాద్ ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా త్వరలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ హామీలైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రేషన్ కార్డులు, దళితులకు 3 ఎకరాల భూమి వంటి అంశాలపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని ప్రణవ్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా వృద్ధులు పెన్షన్ గురించి ఇంకా మావి కొంతమందికి వచ్చి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొత్త పెన్షన్లు ఇంకెప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు మేము పెన్షన్ మాకు రిజిస్టర్ అవుతుంది, ఎప్పుడు మేము దరఖాస్తు పెట్టుకోవాలి అనే చాలామంది వృద్ధులు పెద్దలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వాళ్ళకు కూడా ఏదైతే ఆ సందేహాలు ఉన్నాయో మరి ఈరోజు చెప్తున్నాం, ఖచ్చితంగా రానున్న రోజుల్లో వృద్ధుల బిడ్డలను ముద్దు చేసిన పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఏవైతే మేము ఇప్పటికీ హుజూరాబాద్ నియోజకవర్గంలో మేము చూసుకుంటే ఏ కార్యక్రమం మేము చేసినా, నేను ఏటీసీ తీసుకొచ్చిన అడ్వాన్స్ టెక్నికల్ సెంటరు మేము తీసుకొచ్చిన అని చెప్పి ఫేస్బుక్లో పెట్టుకుంటున్నాం. మేము మొన్న 15 కోట్లు టౌన్లోకి మున్సిపాలిటీకి తీసుకొచ్చినా అని చెప్తే నేను తీసుకొచ్చినా అని చెప్పి అతను పెట్టుకుంటాడు. ఎస్టీపీ మొన్న మేము తీసుకొచ్చినాం ట్రీట్మెంట్ ప్లాంట్వి దాదాపు 65 కోట్లతోని హుజూరాబాద్ జమ్మికుంటాల మేము మళ్ళా మా వల్లనే వచ్చినాయి అని చెప్పుకుంటాడు. సో ఇవన్నీ ఎట్లుంటాయంటే తీసుకొచ్చినోడు ముందే చెప్తాడు, ముందే మీడియా మిత్రులకు పంపిస్తాడు. మరి మేము చెప్పి ముందే చెప్పి రెడ్డికి మళ్ళీ మీ బీఆర్ఎస్ నాయకులకు మీకు కొంచెమైనా ప్రజాసేవ చేద్దామని ఆలోచన ఉంది, కొంచెమైనా ప్రజలకు మంచి చేద్దాం. మరి సెంటిమెంట్తో గెలిచినవు, నువ్వు లక్ల ఎమ్మెల్యే అయినావు. మరి అయినందుకు కనీసం దానికి కృతజ్ఞతా భావంతో ఏమైనా మంచి పనులు చేద్దామని ఆలోచన ఉంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఏవైతే కమలాపూర్లో కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు 402 పట్టాలు మొన్న మేమైతే ఇచ్చినా అవన్నీ ఖచ్చితంగా ఇచ్చి ఆ ఇంట్లోని మంచిగా మరమ్మతులు, ఎందుకంటే లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చిన తర్వాత దాని రిపేర్లకు కూడా ఏవైతే ఇంటీరియర్స్ రిపేర్లు ఉంటే వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు ఇచ్చి చేపేయడానికి డబ్బులు ఇస్తున్నాం. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ, డ్రైనేజు, వాటర్ కనెక్షన్ అవి ఇస్తున్నాం, అవి మంచిగా చేపిస్తాం. జమ్మికుంట, హుజూరాబాద్లో ఇందిరమ్మ ఇల్లులు ఏవైతే నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాకు అనౌన్స్ చేసినారో అవి కూడా అర్హులు ఉన్న వాళ్ళకి ప్రతి గ్రామం నుంచి వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ, దాంతోపాటు ఇప్పుడు మేము గ్రామాల్లో తిరుగుతుంటే చాలామంది చివరి బిల్లు పడతలేదు అని చెప్పి మా దగ్గరికి అడుగుతున్నారు. ఎటువంటి దాని గురించి చింతించకండి, అతి త్వరలో మ్యాక్సిమం నెలాఖరులోపు లాస్ట్ బిల్లు కూడా పడుతుందని చెప్పి నిన్న పొంగులెట్టి గారు మాకు హామీ ఇచ్చడం జరిగింది. సో ఈ రకంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, నేను చాలా రోజుల నుంచి ఎప్పుడు నేను ప్రెస్ మీట్లు పెట్టినా నేను చెప్పిన ఏమని, అతను ఒక సూసైడ్ స్టార్, రీల్ స్టార్ అని. అంటే అది మంచో చెడో చావో ఏం ఉండదు, అతనికి ఒక రీల్ చేయాలి, సోషల్ మీడియాలో పెట్టాలి, హైలైట్ కావాలి. అందరికీ వాళ్ళ కార్యకర్తలకు ఫోన్ చేసి స్టేటస్లో పెట్టుకో. సైకాలజిస్ట్ డాక్టర్ నాకు కలిసినప్పుడు ఇట్లా చెప్పిన, కౌశిక్ రెడ్డి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, ఏంది తను మాట్లాడే తత్వం ఏంటంటే, ఇట్లాంటి సోషల్ మీడియా బాగా అడిక్ట్ అయిపోయి ఎంతసేపు రీల్స్ వాస్తవం అవసరం లేదు. అతను అనుకున్నాడు, అతనే నిజం అనుకుంటాడు, అతనే చేస్తాడు. అందుకే వాళ్ళ పార్టీ వాళ్ళే అతను చిదరించుకుంటున్నారు. సో దానికి ఒక జబ్బు పేరు కూడా చెప్పిన, సైజోఫ్రేనియా అని. సో ఇట్లా దీనికి ఆ రోజు చెప్పుకుంటూ వచ్చిన ఉదాహరణ, ఏదో నువ్వు కౌశిక్ అని పిలిస్తే నేను వీడియో కోసం చెప్తున్నా అని చెప్పి ఇట్లా ఎక్కి దిగి నడుచుకుంటూ పోయింది.
ఆ వీడియో సోషల్ మీడియాలో ఉంది. అంటే ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ. అంటే ఏ రకంగా అతను పిచ్చి ముదిరిపోయిందని. అంటే కేటీఆర్ కార్ల నేను ఒక ఎమ్మెల్యే, నేను ఇక్కడ ప్రజలు ఓటేస్తే నువ్వు బాడీ గార్డ్గా బౌన్సర్ లెక్క వెనకెక్కి డోర్ ఎక్కిరించి అంటే నువ్వు కేటీఆర్తో పోతున్నట్టు. అంటే కేటీఆర్ నీకు దగ్గర అని, కేసీఆర్తో నీకు దగ్గర అని. అంటే ఇట్లాంటి కార్ పైన ఎక్కుడు ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలిపించి ఇక్కడ ప్రజల సమస్యలు కనుక కేసీఆర్ కట్టిన ఇల్లులు కేసీఆర్ మేమే మొత్తం కట్టినాం అని అక్కడ ఒక మంత్రి మాట్లాడుతుంటే అసభ్యంగా చిల్లర వేషాలు వేసుకుంటూ మంత్రి పైన అరుషుడు, మంత్రి మాట్లాడుతుండ అసలు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, సంస్కారం లేకుండా మంత్రిని అడ్డుకునే కార్యక్రమం చేశాను కౌశిక్ రెడ్డి వారితో పాటు వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్న కౌశిక్ రెడ్డిని, మన మీ కేసీఆరే మొత్తం కట్టించి రెడీ పెడితే పిలిచి పట్టా కార్యక్రమం పెడితే సంబంధం లేకుండా రాజకీయం మాట్లాడతావు. అసలు ఈ ఉద్దేశం ఏందని నేను అడుగుతున్నా. వాస్తవం కాదది ప్రజలకు తెలియదా? ఈటెల రాజేందర్ మంత్రి ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్ ఇల్లులు దాన్ని సగం ఉంటే సగం కట్టి దాని లోపల ఇంక ఎటువంటి అతిథులుగా ఇద్దరు మంత్రులు వచ్చి ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మరి కొంచెం బుద్ధి ఉండాలి కదా నీకు. కనీసం వాళ్ళని మర్యాదగా వాళ్ళు మాట్లాడేటప్పుడు ప్రతిసారి అక్కడ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు, అక్కడ పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళని అడ్డుకోవడం, నువ్వు ఇంకా రాజకీయం చేసుడు, అది ఇయ్యలేదు ఇది ఇయ్యలేదు అని. లేకపోతే డబుల్ బెడ్ ఇల్లులు కావచ్చు, ఏ ఒక్కటైనా రేషన్ కార్డులు కావచ్చు, కేజీ టు పీజీ విద్య కావచ్చు, ఏ ఒక్కటైనా హుజురాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, లేదా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు చేసినరా మీ కేసీఆర్ మీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. గడిచిన 10 సంవత్సరాల హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లైనా కట్టి లబ్ధిదారులకి మేం చేసినట్టు శాంక్షన్ చేయబోతున్నాం. దాంతోపాటు ఇల్లులు డబుల్ బెడ్రూమ్లు ఏదైతే మీరు సగం కట్టినరో అది కేసీఆర్ సొంత జేబులతో కట్టింది కాదు, ఎవరు పర్సనల్ సొత్తుతో కట్టింది కావు అవన్నీ. అది ఏ ప్రభుత్వం కట్టినా ప్రజల సొమ్ముతో కట్టిన ఇల్లులు అవన్నీ. సో ఖచ్చితంగా మా ప్రజాప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజాధనం అక్కడ వేస్ట్ అవుతుంటే వేరుతుంది. దశాబ్దాలుగా ఇల్లు లేని కుటుంబాలు ఉంటాయో, హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వితంతువులు కావచ్చు, ఖచ్చితంగా ఒక నీడ ఉంటుంది, రేపు భరోసా ఉంటుంది. పిల్లలకి ఒక తలపైన వాళ్ళకు ఒక ఇల్లు ఉన్నది అని ఒక భరోసా ఉంటుంది అనే ఉద్దేశంతో మరి ఈరోజు మంచి కార్యక్రమం మేము పెడితే వేదిక నుంచి మేము తెలియజేస్తాం. కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు గత 10 సంవత్సరాల నుంచి ఆ ఇల్లులు ముఖ్యంగా 2017 మీరు ఆ ఇల్లులు వాళ్ళు కట్టిన తీరు చూస్తే ప్లంబింగ్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, డోర్లు లేవు, కొన్ని చోట్ల అయితే ప్లాస్టరింగ్ కూడా చేయలే ఇంకా గోడలకి. అట్లా ప్రజల సొమ్ముని ఖర్చు వారు పంచక పూర్తి చేయక పనులు మరి అవే ఇండ్లని కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయిన తర్వాత విప్పుకున్న సమయంలో కూడా ఎటువంటి పనులు చెయ్యక, మరమ్మతులు చెయ్యక, లబ్ధిదారులు ఎంపిక చెయ్యక ఆ ఇల్లులు ఏవైతే మిత్రులకు మరి ఈరోజు జమ్మికుంట మండలంలో CMRF చెక్ పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాదాపు
11 నుంచి 13 గ్రామాలుగా సంబంధించి ఉన్నారు. ఏ విధంగా మరి ఆ గ్రామంలో మన సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనే ఒక కార్యక్రమం భాగంగా గడప గడపకు మా కాంగ్రెస్ అనే ఒక భాగంగా అలాగే ఆ సీఎం రిలీఫ్ చెక్కులు కూడా ఆ లబ్ధిదారులకు నేరుగా ఇచ్చుడు జరుగుతుంది. మరి గడిచిన 15 రోజులలో దాదాపు హుజురాబాద్ నియోజకవర్గంలో 5 మండలాలు 2 పట్టణాలలో కలిపి 259 చెక్కులు గాను 92 అనుకోకుండా దురదృష్టశాతం మరి హాస్పిటల్లో వాళ్ళు పెట్టిన ఏదైతే ఖర్చులు ఉన్నాయో మరి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో అంత వాళ్ళకి ఆ ఫండ్ నుంచి వాళ్ళకి ఆ చెక్కుల రూపంలో ఇస్తే రేపు టెస్టులకు కావచ్చు మందులకు కావచ్చు ఉపయోగపడే విధంగా మరి మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంగా ప్రజాపాలన వచ్చిన తర్వాత దాదాపు దగ్గరికి వెళ్ళి ఆ ఫైళ్ళు తీసుకొని వాళ్ళు ఫాలోఅప్లు చేసి మరి ఆ వాడల గ్రామాల బెనిఫిషరీల చెక్కులు కోకుండా ఆరోగ్యపరంగా జరిగిన అండగా ఉంటామని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న భరోసా ఇది. ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారికి కూడా ఒక నమ్మకం కుదురుతుంది. ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు కాకుండా ఎటువంటి ఆరోగ్య పరిస్థితి వచ్చినా మాకు ఒక ధైర్యం ఉంది.